చిత్ర విచిత్రమైనటువంటి వాదనలు తెర మీదకొచ్చేస్తుంటే మనం గనక సైలెంట్‌గుంటే ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రశాంతంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా ప్రశాంతంగా ఉంది. సీఎంగా గనక ఒకవేళ లోకేష్‌ని పెట్టాలంటే ఎవ్వడు అబ్జెక్ట్ చేయడు. కాపోతే లోకేష్‌ని పెట్టేటటువంటి ఆలోచన ఆ మధ్యనైతే బాగా చర్చకొచ్చింది. వాళ్ళ ఎమ్మెల్యేలే కొంతమంది ప్రస్తావించారు. ఆ తర్వాత మానేశారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం లాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అది కూడా మానేశారు. పార్టీ అలా స్ట్రాంగ్‌గా అట్టిపెట్టిందంటే అర్థం పార్టీ నిర్ణయం దగ్గర ఏదో ఉంది అన్నటువంటిది. అంతకుముందయితే నాకు ఉన్నటువంటి సమాచారం అయితే వచ్చే ఉగాదికి సీఎంని చేస్తారు ఆయనన్నారు. ఈ ఉగాదికేమో మొన్న ఈ మధ్యన మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ మధ్యన లోకేష్‌కి సంబంధించినటువంటి సెక్షన్ చెప్తాం అయితే, కాదు అసలు ఆ ప్రస్తావనే తేవద్దని లోకేష్ అంటున్నారన్నట్టు. ఒకవేళ ఏమన్నా సర్ప్రైజ్‌గా తీసుకొస్తారేమో తెలీదు. ఆ కాన్సెప్ట్ వస్తేనంట పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా కొనసాగిస్తూ, చంద్రబాబు గారు ఏకంగా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయిపోతారు. ఇప్పుడు నితీష్ కుమార్‌ని ఎలా అయితే రాజ్యసభ ఇచ్చి కేంద్రంలోకి తీసుకుంటారో, అట్లాగే చంద్రబాబు గారిని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్‌గా తీసుకుంటారన్నట్టు ప్రచారం చేస్తున్నారు. నాకు తెలిసి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనే పోస్ట్ పెట్టే ఉద్దేశ్యం బీజేపీకి లేదు, ఉండదు కూడా. ఒకప్పుడు వాజ్పేయి గారి టైంలో డిపెండెన్సీ ఉన్నటువంటి సందర్భంలో కూడా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పెట్టినప్పుడు కూడా అద్వానీని పెట్టారు. అంతే తప్పించి వేరే బయట వాళ్ళని పెట్టలేదు. అలా ఇంకొక పవర్ సోర్స్ పెట్టే క్యారెక్టర్ భారతీయ జనతా పార్టీలో అలాంటి వంగే రకాలు లేరు. కేంద్రంలోకి వస్తారా? చంద్రబాబు గారికి ఏం ప్రయోజనం? రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖరు, చంద్రబాబు నాయుడు అనే ఓ పేరు వస్తుంది. ఆయన ఇక్కడే పెద్దరికంగా ఉంటేనే బాగుంటుంది.